పాలీ హౌస్ అంటే అసలు దీనికి పంటకి సంబంధం ఏంటి? దీని గురించి తెలియాలంటే ముందు గుడా కుమావతన్ అనే గ్రామం గురించి తెలియాలి. అది ఒక సంపన్న రైతుల గ్రామం అండి. ఈ గ్రామంలో రైతులు ఏటా 300 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. ఈ గ్రామం ఏ కోనసీమలోనో కేరళలోనో కాదండోయ్, రాజస్థాన్ ఇసుక నేలల్లో రైతులు రాసుకున్న విజయగాథ ఈ గుడా కుమావతన్ గ్రామం కథ. ఈ ఊరు కూడా ఎన్నో సంవత్సరాల కిందట పేదరికాన్ని అనుభవించిందండి. 50 డిగ్రీల వేడితో బగ్గుమనే ఎండలతో చుక్క వర్షం కురవని ఎడారి నేలలో పచ్చిక మొలకెత్తడమే అద్భుతం అనుకుంటే, గుడా కుమావతన్ రైతులు ఆ పచ్చదనంతో కోట్లు సంపాదిస్తూ దేశం మొత్తం తమ వైపు తిరిగి చూసేలా చేస్తున్నారు. ప్రశ్నకి అక్కడ రైతులు చెప్పే సమాధానం పాలీ హౌస్. అంటే బయటి వాతావరణంతో సంబంధం లేకుండా పంటల కోసం ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పించే పాలీ హౌస్లే ఇక్కడి రైతుల విజయ రహస్యం అంటండి. అందుకే ఈ గ్రామాన్ని మినీ ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరిలో ఈ మార్పుకు కారణం కేమారావ్ అండి. ఈయన కుటుంబ బాధ్యతల కోసం చదువు మానేసి వ్యవసాయంలో దిగాడు. ఈయన ఆసక్తి చూసిన వ్యవసాయ అధికారులు 12 రోజుల పాటు ఇజ్రాయెల్కి పంపించారు. అక్కడి మెలకువలను తెలుసుకొని వచ్చి ఇక్కడ పాలీ హౌస్లను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఈ ఊరిని మినీ ఇజ్రాయెల్ అని అన్నారు. ప్రతి వాన చుక్కను బంగారంలా ఒడిసిపట్టారు. సోలార్ ప్యానెల్స్ని వాడి విద్యుత్ ఖర్చును పూర్తిగా తగ్గించుకున్నారు. 500 మంది రైతులున్న ఆ గ్రామంలో 2000కు పైగా పాలీ హౌస్లు వెలిసాయి. కొందరు వాటిని అద్దెకిస్తూ ఏడాదికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అంతా కలిసి ఏడాదికి సుమారు 300 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలా గుడా కుమావతన్ రాజస్థాన్లోని ఎన్నో గ్రామాలని పాలీ హౌస్ ఫార్మింగ్ బాట పట్టేలా చేసింది. For more videos, please like and subscribe. Stay hydrated and safe.